హాయ్ గైస్, ఇవాళ మనం డేటా టైప్స్ ఇన్ ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్లో డేటా టైప్స్ అంటే ఏంటో చూద్దాం. సో కామన్ డేటా టైప్స్ వచ్చేసి ఇంట్, varchar, టెక్స్ట్, డేట్, ఫ్లోట్ అండ్ బూలియన్. సో ఇవి మనకి డేటా టైప్స్. సో ఇంట్ అంటే ఏంటంటే ఇంటిజర్ వాల్యూ, ఓన్లీ న్యూమరికల్ వాల్యూస్ అంటే ఏంటి 10, 1 to 10 అలా సంథింగ్ ఇలాంటి వాల్యూస్, నెగిటివ్ వాల్యూస్ అండ్ పాజిటివ్ వాల్యూస్ని కూడా తీసుకుంటుంది. నెక్స్ట్ varchar వచ్చేసరికి వేరియబుల్, మనం తీసుకునే టెక్స్ట్ స్ట్రింగ్ ఎంత అయితే లెంత్ ఉందో ఆ లెంత్ని మనం varchar అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి రవి, యాపిల్ ఆర్ కంప్యూటర్ ఇలా ఇవన్నీ సరే లెంత్ అనేది తెలుసుకుంటాం. టెక్స్ట్ వచ్చి పారాగ్రాఫ్స్కి లేదా 1 line సెంటెన్సెస్కి ఇలాంటి వాటికి లాంగ్ టెక్స్ట్ అనేది యూజ్ అవుతుంది. డేట్, సో మనం ఎప్పుడైతే డేట్ ఇవ్వాలని ఏదైనా టైం ఇవ్వాలి, సో సంథింగ్ డేట్ ఇలా ఇవ్వాలనుకున్నప్పుడు డేట్ అనే డేటా టైప్ని యూజ్ చేసుకుంటాం. ఫ్లోట్ అంటే డెసిమల్ వాల్యూస్కి, పాయింట్ వాల్యూస్కి ఫ్లోటింగ్ అనేది యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ బూలియన్ అంటేనే ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు, ఎస్ఆర్ నో స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు, ఇలాంటి స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు మనం ఈ బూలియన్ డేటా టైప్ని యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, స్టూడెంట్ టేబుల్ తీసుకున్నాము. స్టూడెంట్ ఐడి వచ్చేసరికి ఇంటిజర్ వాల్యూనే ఉంటుంది. నేమ్ క్యారెక్టర్స్ కాబట్టి varcharలో తీసుకున్నాం. బయో, స్టూడెంట్ యొక్క బయో 1 wordలో ఉండేది కాదు కాబట్టి అండ్ ఇట్ పారాగ్రాఫ్స్లో ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ టెక్స్ట్ అనేది డేటా టైప్ తీసుకున్నాం. బర్త్ డేట్, డేట్ ఆఫ్ బర్త్ అనమాట. స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కావాలి కాబట్టి మనం డేట్ అనే డేటా టైప్ని యూజ్ చేసుకున్నాం. మార్క్స్ అనేవి నార్మల్గానే ఉండొచ్చు అండ్ పాయింట్స్లో కూడా ఉండొచ్చు కాబట్టి ఫ్లోటింగ్ డేటా టైప్ అనేది తీసుకున్నాం. ఈజ్ పాస్ అంటే మనకు తెలియదు కదా, పాస్ అయ్యాడా అవ్వలేదా అన్నది తెలియదు కాబట్టి ఎస్ఆర్ నో స్టేట్మెంట్ కాబట్టి బూలియన్ అనేది యూజ్ చేసుకున్నాం. ఈ డేటా టైప్స్ ఏంటంటే డేటా ప్రాసెసింగ్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది అన్నమాట. అండ్ ఏంటంటే మనం ఇచ్చిన డేటాను కరెక్ట్గా స్టోర్ చేస్తాం. అంటే డేటా టైప్ అన్నది ఇచ్చుకోకపోతే మనకు అది ఎలాంటి డేటా టైప్ అన్నది తెలియదు, క్లమ్జీనెస్ వచ్చేస్తుంది. కాబట్టి డేటా టైప్ ఇచ్చుకున్నప్పుడు మనకి ఆ డేటా అన్నది మనకి కరెక్ట్గా స్టోర్ చేస్తుంది. అండ్ ఏంటంటే మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ని కరెక్ట్గా అండ్ ఫాస్ట్గా కూడా మనం ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకోవచ్చు. సో అది. నెక్స్ట్ నల్ అండ్ నాట్ నల్కి డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. నల్ అంటే ఏంటంటే మనకి తెలియని వాల్యూని లేదా లేని వాల్యూని, డేటా అనేది తెలియకపోతే అక్కడ నల్ అనేది యూజ్ చేసుకోవడానికి మనం నల్ యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మిడిల్ నేమ్ అనేది కొంతమందికి ఉంటుంది, అందరికీ అనేది ఉండదు కదా. సో అప్పుడు మనం అక్కడ నల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ నాట్ నల్ అంటే ఏంటంటే కాలంలో వాల్యూ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలి. అంటే ప్రతి రికార్డులో కంపల్సరీగా వాల్యూ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్ ఇవన్నీ కంపల్సరీ వాల్యూస్ కాబట్టి అక్కడ మనం నల్ వాల్యూ అనేది యూజ్ చేయకూడదు. నల్కి ఎగ్జాంపుల్ చూడండి, స్టూడెంట్ ఐడి అనేది కంపల్సరీగా ఇవ్వాలి కాబట్టి నాట్ నల్ కన్స్టెంట్ని యూజ్ చేసుకున్నాం. నెక్స్ట్ నేమ్ కూడా నాట్ నల్. మిడిల్ నేమ్ varchar, మిడిల్ నేమ్ అనేది అందరికీ ఉండకపోవచ్చు కాబట్టి నల్ అనేది యూజ్ చేసుకున్నాం అన్నమాట. థియరిటికల్గా మనం డేటా టైప్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. మనం యూజ్ చేసాం టేబుల్ క్రియేట్ చేసినప్పుడు, క్రియేట్ టేబుల్, ఎంప్లాయీస్ టేబుల్ క్రియేట్ చేసుకున్నాం కదా. ఎంప్లాయీ ఐడి అనేది మనకి ఇంటిజర్, ఇంట్ అనేది యూజ్ చేసుకున్నాం. ఇంట్ అంటే ఇంట్, ఇక్కడ చూడండి మనకి కింద అది కాపీ చేసినప్పుడు కింద డేటా టైప్ ఇంట్ అని చూపిస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ నేమ్ వచ్చేసరికి varchar, స్ట్రింగ్ కాబట్టి మనం varchar అనేది యూజ్ చేసుకున్నాం. నెక్స్ట్ లాస్ట్ నేమ్ కూడా స్ట్రింగ్ కాబట్టి varchar యూజ్ చేసుకున్నాం. డిపార్ట్మెంట్ varchar. నెక్స్ట్ శాలరీ అనేది డెసిమల్ వాల్యూస్లో రావచ్చు కాబట్టి డెసిమల్ అని చెప్పి యూజ్ చేసుకున్నాం. జాయినింగ్ డేట్ కావాలి కాబట్టి మనకి ఎంప్లాయీగా జాయినింగ్ డేట్ కావాలి కాబట్టి డేట్ అనే డేటా టైప్ని యూజ్ చేసుకున్నాం. ఇప్పుడు సో ఇది డేటా టైప్స్. ఇప్పుడు నల్ నాట్ నల్ చూద్దాం. సో ఇదే టేబుల్లో నల్ నాట్ నల్ చూద్దాం. నెక్స్ట్ ఎంప్లాయీ ఐడి వచ్చేసరికి మనకి నాట్ నల్, కంపల్సరీగా వాల్యూ అనేది ఉండాలి. ఫస్ట్ నేమ్ కూడా మనకి నాట్ నల్, నేమ్ అనేది కంపల్సరీ. లాస్ట్ నేమ్, సో ఇది కూడా మనకి నాట్ నల్. మిడిల్ నేమ్ ఉంటే మాత్రమే అక్కడ మనం నల్ యూజ్ చేసుకుంటాం, ఎందుకంటే అందరికీ మిడిల్ నేమ్ అనేది ఉండదు. సో డిపార్ట్మెంట్ కూడా మనం ఇప్పుడు టేబుల్లో నాట్ నల్. శాలరీ నాట్ నల్. నెక్స్ట్ జాయినింగ్ డేట్, మనం ఇది కంపల్సరీగా అనుకున్నాం కాబట్టి జాయినింగ్ డేట్ అన్నది కూడా నాట్ నల్. సో ఇప్పుడు
ఈజ్ యాక్టివ్ బూలియన్ అంటే ఆ ఎంప్లాయీ యాక్టివా కాదా అన్నది తెలుసుకోవడం కోసం బూలియన్ యూజ్ చేసుకున్నాం కాబట్టి ఇది నెససరీ కాదు కాబట్టి నల్ అనేది మనం యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో ఇది నల్ అండ్ నాట్ నల్ యొక్క డిఫరెన్సెస్. సో గైస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రెస్పాండ్ అవుతాను. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.